ఊవా ఏమనుకుంటున్నారు? బీగోస్ కంపెనీ వాళ్ళు మార్కెట్లో కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు అనమాట. నిజమేనండి. బీగోస్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ₹1,00,000 లోపు సెగ్మెంట్ లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్, దానికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్, ఫీచర్ వివరాలని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో బీగోస్ కంపెనీ గురించి మనలో చాలా మంది తెలిసి ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ₹1,00,000 సెగ్మెంట్ లో తీసుకొచ్చారు అనమాట. మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఇదే బీగోస్ కంపెనీ వాళ్ళు కొత్తగా మార్కెట్లో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఊవా ఈఎక్స్ అనమాట. ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి, బట్ దీని పేరు వచ్చి ఊవా అనమాట. పేరు కొంచెం క్యాచీగా అనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే కాస్త మినిమలిస్టిక్ డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ముందు వైపు చూసుకున్నట్లయితే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే కింద చూసుకున్నట్లయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టైర్స్ చూసుకున్నట్లయితే 10 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. బ్రేకింగ్ పరంగా ముందు వైపు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వెనక వైపు కూడా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే సీట్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం లార్జ్ సీట్ తో కనిపిస్తుంది అనమాట. ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. ఫ్లాట్ ఫుట్ బోర్డ్ స్పేస్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్, అలానే రేర్ సైడ్ కూడా మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ విత్ డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఇస్తున్నారు. సేఫ్టీ కోసం సిబిఎస్ బ్రేకింగ్ కూడా ఈ స్కూటర్ తో పాటు అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. స్టాండ్స్ పరంగా సెంటర్ స్టాండ్ ఇస్తున్నారు. సైడ్ స్టాండ్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్ లో హైలైట్ చేసిన ఇంకొన్ని విషయాలు చూసుకున్నట్లయితే 14 +or- 2 గ్రేడబిలిటీ అనేది ఈ స్కూటర్ లో అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే సర్టిఫైడ్ రేంజ్ వస్తే 145 కిలోమీటర్ల వరకు రేంజ్ అని చెప్తున్నారు. బట్ ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. దాని గురించి కూడా మీకు డీటెయిల్ గా ఇన్ఫార్మ్ చేస్తాను. అలానే మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా స్పేషియస్ ఫుట్ బోర్డ్ స్పేస్ అనేది స్కూటర్ లో ఆఫర్ చేస్తున్నారని చెప్తున్నారు. కలర్స్ చూసుకున్నట్లయితే మొత్తం 3 కలర్స్ ఇస్తున్నారు. గ్రీన్, బ్లూ కలర్, క్లౌడ్ వైట్, మొత్తం 3 కలర్ ఆప్షన్స్ ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం బీగాస్ సంబంధించిన ఊవా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెక్నికల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 2 వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వేరియంట్ చూస్తే ఈఎక్స్ వేరియంట్. బీగాస్ కంపెనీ ప్రెసెంట్ మార్కెట్ లో లాంచ్ చేసింది ఈఎక్స్ వేరియంట్ అనమాట. ఇందులో ఇంకొక వేరియంట్ కూడా ఉంది, టాప్ అండ్ వేరియంట్. అందులో ఏంటంటే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎక్కువైతే ఉంటుంది. బట్ రెండిట్లో కూడా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అనేది సేమ్ ఉంటాయి. ఇటు వచ్చి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఒకటే మాత్రం డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు చూస్తున్న ఈ స్కూటర్ వెయిట్ ఏదైతే ఉందో 97 kg వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఈఎక్స్ వేరియంట్. అని ఈ స్కూటర్ లో మనకి హబ్ మౌంటెడ్ పిఎంఎస్ఎం మోటార్ యూజ్ చేస్తున్నారు. 1500 వాట్ల రేటెడ్ పవర్ అయితే ఉంటుంది. పీక్ పవర్ చూసుకున్నట్లయితే 2.5 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ స్కూటర్ లో మనకి 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 8 సెకండ్లో అయితే చేరుకోగలదని చెప్తున్నారు. యాక్సలరేషన్ పరంగా టైమింగ్ అనమాట. బేస్ వేరియంట్ లో 2.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒక్కసారి చార్జ్ పెడితే 105 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో ఆఫర్ చేస్తున్న బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో ఇది రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అని చెప్తున్నారు. మీరు బ్యాటరీ ప్యాక్ ని రిమూవ్ చేసుకుని ఛార్జింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఫిక్స్డ్ గా అయినా కూడా ఈ స్కూటర్ తో పాటు అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే స్కూటర్ ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 4 to 5 అవర్స్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఛార్జింగ్ లో కూడా మళ్ళీ 2 రకాలు చెప్తున్నారు. 0 to 80% అనేది 4 hours 5 minutes లో అవుతుంది 500 వాట్ ఛార్జర్ తో, లేదా 3 గంటల్లో ఛార్జ్ చేసుకోవచ్చు 750 వాట్ ఛార్జర్ తో అని చెప్తున్నారు. బట్ స్పెసిఫిక్ గా వీళ్ళు ఎన్ని వాట్ల ఛార్జర్ అనేది స్కూటర్ తో పాటు ఇస్తారో అని క్లారిటీ లేదు. మోస్ట్లీ ఎక్కువ పవర్ ఉన్న ఛార్జర్ అడిషనల్ అమౌంట్ ఉండే అవకాశం ఉండొచ్చు. స్కూటర్ యొక్క డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి స్పీడోమీటర్ రీడింగ్, ఓడోమీటర్ రీడింగ్, డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ కూడా ఈ స్కూటర్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. రియల్ రేంజ్ ప్రెడిక్టర్, నథింగ్ బట్ రియల్ రేంజ్ ప్రెడిక్టర్ కూడా ఈ స్కూటర్ లో అయితే ఆఫర్ చేస్తున్నారు. స్కూటర్ లో 3 మోడ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఎకో, స్పోర్ట్ మరియు రివర్స్ మోడ్ అనేది ఈ స్కూటర్ తో పాటు కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 60 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. 60 +or- 2 అనేది మాత్రం వీళ్ళు టెక్నికల్ షీట్ లో అయితే మెన్షన్ చేస్తారు అనమాట. అలానే వీళ్ళు ఆఫర్ చేసిన బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో క్యాన్ ఎనేబుల్డ్ బ్యాటరీ ప్యాక్ ఛార్జర్ అయితే ఇస్తామని చెప్తున్నారు, సేఫ్టీ కోసం అని చెప్తున్నారు. బీగోస్ కంపెనీ వాళ్ళు అఫీషియల్ గా తీసుకొచ్చిన వేరియంట్ ఊవా సంబంధించిన ఈఎక్స్ వేరియంట్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసుకున్నైతే ₹95,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ కి ఈ స్కూటర్ ని మార్కెట్ లో తీసుకొచ్చారు. అలానే ఈఎక్స్ వేరియంట్ 2.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 105 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఇందులో మనకి హైలైట్ చేస్తున్న ఫీచర్ చూసుకున్నట్లయితే క్యాన్ ఎనేబుల్ డిజిటల్ కన్సోల్ అని చెప్తున్నారు. యూఎస్బీ ఛార్జింగ్ పోర్టు, సైడ్ అండ్ మెయిన్ స్టాండ్ సెన్సార్స్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. లింప్ హోమ్ మోడ్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. లింప్ హోమ్ మోడ్ అంటే ఏంటంటే బ్యాటరీ పర్సెంటేజ్ అరౌండ్ 20% కన్నా తక్కువగా వచ్చినప్పుడు మనకి లింప్ హోడ్ మోడ్ లోకి వెళ్తుంది అనమాట. అలా వెళ్తే ఏంటంటే స్పీడ్ అనేది చాలా తక్కువగా వెళ్తుంది. మేము ప్రీవియస్ గా టెస్ట్ చేసిన RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా ఈ లింప్ హోమ్ మోడ్ అనేది అయితే పెట్టడం జరిగింది. వాటర్ వేడింగ్ లిమిట్ వచ్చి 300 mm వరకు వాటర్ వేడింగ్ కెపాసిటీ కూడా ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇంకొక వేరియంట్ కూడా ఇస్తున్నారు. అదే 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 145 కిలోమీటర్లు అనమాట. మీరు చూస్తున్న సేమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంటుంది, ఇటు వచ్చి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ మారుతుంది. దాంతో పాటుగా వెయిట్ కూడా 103 kg వరకు వెయిట్ అయితే ఉంటుంది అనమాట. బట్ ఈ 145 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ చెప్తున్న స్కూటర్ ఏదైతుందో దానికి సంబంధించిన ప్రైసింగ్ అయితే మాత్రం బీగస్ కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేయలేదు. ఈఎక్స్ వేరియంట్ సంబంధించిన ప్రైసింగ్ మాత్రమే రివీల్ చేశారు. బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ వారంటీ ఇస్తున్నారు. వెహికల్ మీద 3 సంవత్సరాలు లేదా 36,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. దీని కాకుండా ఇంకా ఎక్స్టెండ్ వారంటీ చేసుకున్నట్లయితే సిల్వర్ అని చెప్పి, గోల్డ్ అని, ప్లాటినం అని చెప్పి 3 ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఆప్షన్స్ ఇస్తున్నారు. సిల్వర్ లో 50,000 కిలోమీటర్లు లేదా 5 సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. గోల్డ్ లో
75,000 కిలోమీటర్లు లేదా 5 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ప్లాటినం లో 1,00,000 కిలోమీటర్లు లేదా 5 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తున్నారు అనమాట. అలానే స్కూటర్ యొక్క బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్యాక్ పెట్టిన తర్వాత కూడా కొంచెం బూట్ స్పేస్ అయితే కనిపిస్తుంది అనమాట. బట్ ఇది స్పెసిఫిక్ గా ఎన్ని లీటర్స్ ఉంటుందనే సమాచారం అయితే కంపెనీ వాళ్ళు అయితే యాజ్ ఆఫ్ నో రివీల్ చేయలేదు అనమాట. ఇది బీగాస్ సంబంధించిన ఊవా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్, ఫీచర్ డీటెయిల్స్ అనమాట. సో మీకు చెప్తున్నాను, బేస్ వేరియంట్ సంబంధించిన స్కూటర్ డీటెయిల్స్ మాత్రం రివీల్ చేశారు. టాప్ అండ్ వేరియంట్ సంబంధించిన అంటే ఎక్కువ రేంజ్ వేరియంట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మాత్రం కంపెనీ వాళ్ళు అయితే ఇంకా రివీల్ చేయలేదు అనమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ కనుక మన నియరెస్ట్ డీలర్షిప్ దగ్గరికి అందుబాటులోకి వస్తే కనుక వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని రేంజ్ రివ్యూ కానీ రివ్యూ కూడా చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం అనమాట. బట్ ప్రెసెంట్ అయితే మేము ఆ డీలర్ నుంచి అయితే ఈఎక్స్ వేరియంట్స్ గురించి మాత్రమే లాంచ్ చేశారనే విషయాన్ని మాత్రం డీలర్స్ అయితే చెప్తున్నారు అనమాట. మరి ఇంకా ఎప్పుడు స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది, ఎప్పుడు డెలివరీస్ చేస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఆ సమాచారం కూడా వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అలానే బీగాస్ కంపెనీ వాళ్ళు ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో బీగాస్ సంబంధించిన డీలర్స్ చెప్పే మాట ఏంటంటే, మా ఎలక్ట్రిక్ స్కూటర్స్ సంబంధించిన కొంచెం ప్రైస్ కూడా మరింత అఫోర్డబుల్ గా పెడితే కనుక ఎక్కువ మంది ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పి వాళ్ళ అభిప్రాయం అనమాట. ఎందుకంటే బీగాస్ సంబంధించిన స్కూటర్స్ కొంచెం సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ప్రైసింగ్ పరంగా అయితే కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. అది కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంచెం బడ్జెట్ ప్రైస్ లోనే ఈ స్కూటర్ అయితే తీసుకొచ్చారనమాట. అలానే 3 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ సంబంధించిన ప్రైస్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తే దాని గురించి కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అలానే మార్కెట్ లోకి ఇలా కొత్తగా ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ అయినప్పుడు దాన్ని ఇంకా మనం రివ్యూ చేయనప్పుడు, మార్కెట్ లో ఇంకా కస్టమర్స్ అందుబాటులో రానప్పుడు అలాంటి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవచ్చా లేదా అనే డౌట్స్ ని క్లారిఫై చేయడం కోసం ఈవీ కుర్రాడికి సంబంధించిన కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాను అనమాట. ఇందులో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లోకి రాకముందే దాన్ని తీసుకోవచ్చా లేదా, రివ్యూస్ చూడకుండా వెహికల్ తీసుకోవాలంటే ఎటువంటి పారామీటర్స్ చెక్ చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ మన ఆ కోర్సులో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ కోర్స్ తీసుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతానట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాది నేచర్ రైది ఫ్యూచర్.